పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9665 స్టార్ట్ అయ్యింది గత 4 నెలల నుంచి. అలాగే అర్బన్ జగిత్యాల అర్బన్లో కూడా ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మనకి మామిడికాయలు జిల్లా మొత్తంలో చాలా తీవ్రంగా వచ్చిన వర్షం అది మనందరికి తెలిసిందే. డ్యామేజ్ కూడా చాలా సివియర్. కంప్లీట్ అన్ని మండల్స్ కి అన్ని ఊర్లలో కూడా మేము డ్యామేజ్ రాసి ఇవ్వడం జరిగింది. దానికి మనకి ఇన్స్ట్రక్షన్ ప్లాంటేషన్ చేసుకోండి, ఆయిల్ పంప్ ప్లాంటేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఆయిల్ పంప్ ప్లాంట్ మీకు జీతాలు వస్తాయి గడిపాయి అంతే. ఏ సమస్య ఎక్కడున్నా కూడా గంత ఉంటుంది మీది. ఏంటి మీ ఏ సాబేడు పోయిన మీటింగ్ లో నేను అడిగిన బోర్డు లేపిచ్చిర్రు, దానికి మోటార్లనంటే కాంట్రాక్టర్ అన్నారు. అయిపోయినాక పెడతారా? ఆ మోటార్ వేసిన బోర్ పైసలు తీపుకొని అది ఇడిచి పెడితే అయిపోతుంది కదా. వినియోగం రాని ఎందుకు ఆ పని? క్రిమిటోరీ ఓపెన్ చేయలేరని నా దగ్గర మా ఎంపీడీఓ గారు వీళ్ళందరూ అడుగుతున్నారు. మీరు బోర్ ఎత్తిని మోటార్ పెట్టకపోతుంది. ఎప్పుడు ఓపెన్ చేయాలి క్రిమిటోరియా? మీరు ఏమంటే నేను రాష్ట్ర స్థాయిలో అవార్డు మిస్ అయినా ఇస్తారా ఇప్పుడు మీరు? నాకు క్రిమిటోరియా వాడతలేరని దాంతో నేను రిజెక్ట్ అయింది. ఇస్తారా మరి చెప్పండి. జిల్లా స్థాయి దాకా పోయి 100కు 100 ఉండి నాకంటే 2 మార్కులు తక్కువ ఉన్న వాళ్ళకు వచ్చింది. మీరు మోటార్ పెట్టరా? నేను అది ఓపెన్ చేయను. మీరు ఆ ట్యాంకులు కంప్లీట్ అయ్యాయని పెట్టిన వినియోగం చేస్తున్నాను. మీరు మొదలు ఒక ట్యాంక్ వాడతలేదు కదా, మరి వినియోగం ఎందుకు రాసి? లాస్ట్ టైం మీటింగ్ లో చెప్పిన మీరు వినియోగం రాయకూడదు, మీరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పిన. ప్రభుత్వానికి ఏమో వాడుతారని చెప్తారు, మోతా ఉన్న కొత్త కట్టే ట్యాంకులకు మీరు కనెక్షన్ ఇస్తలేదు అంటే ఆడలేదు అని చెప్తారు. మా పదవి అయిపోతుంది, 4 సంవత్సరాలకే చెప్తున్నాం. మా పదవి అయిపోయినా కానీ మీరు చెప్తారు. నాకు ఇదే లాస్ట్ మీటింగ్, రేపు మాత్రం నాకు చెప్పుకోవాలని చెప్తారు. ఇంకా మేము ఎక్కుకోవాలి. నీకు ఇంకో సంవత్సరం ఉన్నది. మొన్న పేపర్లు వచ్చింది, ఇది లాస్ట్ మీటింగ్ లోనూ నాకు పని చేస్తట్లేదు. కొనుగోలు మీరు చేతులెత్తి దండం పెడుతున్నాం. మీరు ఏం చేస్తారో తెలియదు. ఏ ఒక్క రైతు ఇబ్బంది అయినా మాత్రం ఈసారి దారుణంగా ఉండే పరిస్థితులు. రైతుల లోపల ఇప్పుడు కన్నీళ్ళు లేవు, రక్తం చుక్కలు ఉన్నాయి. ఆ రక్తం చుక్క బయటకు వచ్చిందంటే ఎదుటి లోపల లీటర్ల కొద్ది రక్తం తీయడానికి ఎందుకు రాదు. అది మిల్లర్లు కానీ, లారీలు కానీ, లేబర్లు కానీ, వాళ్ళతో పాటే మేము నడుస్తాం. రైతుకు ఒక్క మాట కింద వచ్చిందనంటే రైతు ఒక్క అడుగు వెళ్తే నేను మాత్రం 10 అడుగులు ఇస్తాను. మీరేం చేస్తారు? మీ సిబ్బంది ఏం చేస్తారు? తడిసిన ధాన్యం కానీ ఏదన్నా కానీ అక్కడ ఇంత కరెక్ట్ లేక మిల్లర్ల దోపిడీకి అయినా కూడా ఈసారి చాలా ఉంటుంది. ఎందుకంటే ఎవరిని కదిలించినా కూడా అది ఎటుపోయి ఎక్కడెక్కడిది మన మీదకి వస్తుంది. ఇది ఒకటి సెంటర్లలో చూడమనండి. మీరు మీ ప్రయాణికాలకు చెప్పండి, రైతులకు ఈసారి ఇబ్బంది అనేది కాదు. ఏదో ఆదుకుంటాం మన తర్వాత. ఇప్పుడున్న ధాన్యాన్ని ఏ లెక్క ప్రకారం ఆ లెక్క ప్రకారం